ఇక మాజీ మంత్రి హరీష్ రావు ఆదిలాబాద్ జైల్లో బాల్క సుమన్ను పరామర్శించారు. క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన అల్లర్ల ఘటనలో సుమన్పై పోలీసులు అక్రమ కేసు బనాయించారు. నిన్న సుమన్ను అరెస్ట్ చేసి మంచిర్యాల ఫస్ట్ క్లాస్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ముందు ప్రవేశపెట్టగా ఆయన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దాంతో సుమన్ను పోలీసులు ఆదిలాబాద్ జైలుకు తరలించారు. హరీష్ రావు వెంట బీఆర్ఎస్ నేతలు భారీగా ఆదిలాబాద్ జిల్లా జైలు వద్దకు చేరుకున్నారు. మాజీ మంత్రి జోగు రామన్న, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, జీవన్ రెడ్డి కూడా సుమన్ను పరామర్శించారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజు అందిస్తారు. రాజు. అమూల్య, కొద్దిసేపటి క్రితమే జిల్లా జైల్లో ఉన్న మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తో పాటు జైల్లో ఉన్న బీఆర్ఎస్ నేతలను మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలు పరామర్శించడం జరిగింది. పరామర్శించిన తర్వాత జైలు వద్ద మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు, విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పాలన పూర్తిగా పోలీస్ పాలనగా మారిందని, ఎక్కడికక్కడే అరెస్టులు చేస్తూ అక్రమంగా అరెస్టులు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రాష్ట్రంలో ఒక భయానక వాతావరణం సృష్టిస్తుందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకున్న మేధావి వర్గాన్ని అలాగే బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తుందని, తాజాగా దీనికి క్యాతనపల్లిలో నిన్న జరిగిన సంఘటన తాజా ఉదాహరణగా పేర్కొనడం జరిగింది. క్యాతనపల్లిలో 22 స్థానాలు ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ కూటమికి 14 బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కేవలం 7 స్థానాలు మాత్రం గెలుపొంది అక్రమంగా చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ప్రయత్నం జరిగింది. ఇందుకు మా మంత్రి కుట్రలు లేపడం అత్యంత హేయమైన చర్య అని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే పద్ధతిలో అక్కడ మంత్రి వివరించడం జరిగిందని, బీఆర్ఎస్ పార్టీ నేతలపైనే దాడి చేసి బీఆర్ఎస్ పార్టీ చెందిన మూల రాజిరెడ్డి కారుపై కాంగ్రెస్ కార్యకర్తలు ధ్వంసం చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలపై కేసులు పెట్టి కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టకుండా అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార నేతలకు పోలీసులు ఒత్తాసు పలుకుతూ అక్రమంగా బీఆర్ఎస్ నేతలపై అక్రమంగా కేసులు బనాయించిన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైనా ఎవరు ప్రశ్నించినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ఎవరు ప్రశ్నించినా వారిపై అక్రమంగా కేసులు బనాయిస్తూ వారిని అరెస్ట్ చేయడం జరుగుతుందని, ఇలాంటి పరిస్థితులను ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుందని, అసలు రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడడం జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలకు లేఖ రాయడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఇక్కడ పాలన కొనసాగుతుందని కాంగ్రెస్ పెద్దలకు తాను స్వయంగా లేఖ రాయడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి కూడా ఈ విషయంలో దృష్టి సారించాలని, అసలు రాష్ట్రంలో పాలనపై ఇంత ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా పాలన కొనసాగుతున్నా రాష్ట్ర గవర్నర్ ఏం చేస్తున్నారని, గవర్నర్ అయినా కనీసం జోక్యం చేసుకోవాలని, ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందని ప్రశ్నించడం జరిగింది. ఏది ఏమైనప్పుడు కూడా తాము మాత్రం ఖచ్చితంగా
ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల సమస్యలపై పోరాడుతూనే ఉంటామని బాల్క సుమన్ విషయంలో మాత్రం బాల్క సుమన్ ఖచ్చితంగా ఒక కేతనపల్లిలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు మాత్రమే తాను అధికార పార్టీ నేతలను మంత్రిని ప్రశ్నించడం జరిగింది. కేవలం మంత్రిని ప్రశ్నించినందుకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్న అక్రమాలను ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రయత్నించిన బాల్క సుమన్ పై బీఆర్ఎస్ నేతలపై అక్రమంగా కేసులు బనాయించారని, ఖచ్చితంగా ఈ కేసులను ఎదుర్కొంటామని తెలంగాణ ఉద్యమంలో తమతో పాటు ఉద్యమంలో పనిచేసిన బాల్క సుమన్ ఎన్నో కేసులను ఎదుర్కొన్నారని, జైలు కూడా వెళ్ళి రావడం జరిగిందని, ఇలాంటి కేసులు తాము కొత్తేమి కాదని, ఇలాంటి కేసులను ఎదుర్కొని తాము నిలబడతామని, ప్రజల కోసం పోరాడతామని చెప్పడం జరిగింది. బాల్క సుమన్ ను జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు కూడా తాము తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాము, న్యాయపరంగా పోరాడుతున్నామని, న్యాయపరంగా పోరాటం చేస్తామని ఇప్పటికే బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. జిల్లా కోర్టులో బెయిల్ రాని పక్షంలో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని, న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని, ఖచ్చితంగా త్వరలోనే బాల్క సుమన్ ను బయటకు తీసుకొస్తామని, ఇప్పటికైనా కేంద్ర గవర్నర్ జోక్యం చేసుకోవాలని, ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలని చెప్పడం జరిగింది. అక్రమంగా కేసులు బనాయించిన బాల్క సుమన్ పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, అలాగే బేషరతుగా బాల్క సుమన్ విడుదల చేయాలని ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. ఎప్పటికైనా తాము ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మాత్రమే తాము ఈ కేతనపల్లిలో పోరాటం చేశామని, అలాగే అదేవిధంగా అంగు వచ్చిన ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ ప్రభుత్వము అనైతికంగా కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని, అలాగే వైస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేసిందని, ఆ ప్రజాస్వామ్యాన్ని కుని చేసే విధంగా ప్రవర్తించిన ప్రభుత్వ వైఖరిని ప్రజలు కూడా గమనించి తగిన విధంగా బుద్ధి చెప్తున్న సందర్భంగా హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చరించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజు.